74,525 రేఖను మాట్లాడుతున్నా. జస్ట్ మినిట్ ప్లీజ్. మీ వారు మాట్లాడతారట. సార్, మాధవి లైన్లో ఉందండి. హలో మాధవి, మధు స్పీకింగ్. సంసారం ఒక చక్కని వీణా, సంతోషం ఒక కమ్మని రాగం. రాలేదని కోపమా మాధవి? నీతో మాట్లాడి ఎన్నాళ్ళైంది? ఏ పూర్తిగా దర్శనం లేకుండా పోయింది అసలు? ఒంట్లో ఎలా ఉంది? నైట్కి రమ్మంటావా? ఎందుకో ఫోన్ మరీ డిస్టర్బెన్స్గా ఉంది, లైన్ సరిగ్గా లేదు. మాధవి 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 హలో. యు వాంట్ మాధవి? దిస్ ఇస్ టెలిఫోన్ డిపార్ట్మెంట్ హియర్. మంచి మజాగా ఉన్నప్పుడు ఎందుకయ్యా మీ డిపార్ట్మెంట్ అడ్డం వస్తుంది? పానకంలో పొడకలాగా పెట్టే. ఈవిడైనా మల్లెపూల సుందరి? అది మొగలరేక వద్దు బంతే. అనవసరంగా వాగుతున్నావు. నీ పేరేమిటి? పిఎం. అదే పాలిటిక్స్ మామా. ఏయ్ జపాన్, తొందరగా రావాలంటే. సార్, విశేషాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ బాగాలేదండి. అమ్మగారు ఇప్పుడు ఎలా ఉన్నారా? అమ్మగారా? కొంచెం ఉండండి, వస్తా. ఇదేమిటో తెలుసు కదండి. టెలిఫోన్ మాదిరి కనపడ్డల్లా దాని బతికిలాగైంది. తర్వాత తర్వాత 7 గాజు గ్లాసులు, 5 పింగాణి పాత్రలు, 1 ఊరగాయ జాడి క్లోజ్. నిన్ను మాత్రం వదిలేసిందేరా? మీకు ఇదంతా చెప్పాలే. తర్వాత ఏమైందిరా? బజార్లో ఉందిగా మందు, టిక్ 20 2 బాటిల్స్ తెమ్మన్నారు. పూర్తిగా విని వెళ్ళండి సార్. రేఖ, పాపం ఆవిడ ఎంఏ పాస్ అయింది. పుస్తకం వాసన ఎరగని మొగుడు, కాకి ముక్కుకు దొండపండు లాంటి జోడి. ఆవిడ సరదాగా రమ్మంటే వెళ్ళానంతే. నమ్మను. ఇంకేం లేదు. పోనీ ఒక మారు వెళ్ళారు, తర్వాత మళ్ళీ ఎందుకు వెళ్ళారు? మళ్ళీ రావాలి అని బోర్డు మీద ఉంది, మరి ఏం చేయను? కుక్కుంది జాగ్రత్త అని అక్కడ బోర్డు లేదా? ఉందా? ఆ బోర్డు చూసే వచ్చేయాలిగా. ఆ బోర్డు కుక్కకి కదా, మనకి సంబంధించింది కాదనుకున్నాను. సో అక్కడికే వెళతానంటారు? వెళ్తాను, పాడతాను, మాట్లాడతాను, అంతే. బుద్ధిగా వచ్చేస్తాను. అదొక చిత్రమైన స్నేహం రేఖ. కాదు, దొంగ స్నేహాలు. ఏం తెలుసుకోలేని దాని మొగుడు, ఎంత పనైనా చేసే ఆ భార్య. చీర చూస్తేనే పరిగెత్తే మీరు అక్కడేం జరుగుంటుందో వేరే చెప్పాలా? అమ్మాకలే ఇంతే మనగతే. చేయి చేయి కలిపితేనే చప్పట్లు, ఒక చేయి తగ్గిందంటే ముచ్చట్లు. అప్పుడిక రావు దాంపత్యంలో ఎక్కట్లు. తెలిసిందా సార్? ఒరే జపాన్, నీకు తెలియని విషయమే లేదా? ఒక్కటే ఒకటి ఉంది సార్. ఏమిట్రా? ఇంతకు ముందు నేను పనిచేసిన ఇంట్లో సడన్ గా నన్ను డిస్మిస్ చేసేశారు సార్. అలా ఎందుకు చేశారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదంటే నమ్మండి. నువ్వేదో తప్పు చేసి ఉంటావు నాలాగా. ఒకసారి బాబు గారి కోసం ఎవరో వచ్చారండి. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీకోసం ఎవరో ప్యాసింజర్ వచ్చారండి అన్నాను. వారు కూడా ఇలాగే నవ్వారండి.
జపాన్ జపాన్ మన ఇంటికి వచ్చేవాళ్ళు ప్యాసింజర్స్ కార్రా, వ్యాపారానికి వస్తారా, కస్టమర్ అని మర్యాదగా అనాలరా అని అన్నారండి. తర్వాత ఇంకోసారి ఇంకెవరో వచ్చారు సార్, వారితో కూడా ఇలాగే అన్నాను. అంత కరెక్ట్ గానే అన్నాను సార్. డిస్మిస్ చేసేశారు. ఏ మీ కస్టమర్ వచ్చాడండి అని అమ్మగారితో అన్నాను సార్. డిస్మిస్ చేసేశారు. ఏం సార్? ఒరే జపాన్, మీ అమ్మగారితో చెప్పరా నాయన, ఆవిడ వాడికి దారుడికి భోజనం పెట్టమని. అమ్మా ఆకలి. తల్లి వంట అవుతుంది, ముందు కప్పు కాఫీ తీసుకోండి. రేఖ, ఐ వాంట్ టు థ్యాంక్ యూ. ఇక మీదట నా మనసులో ఎటువంటి చపలత్వం ఏర్పడకుండా చూడు. ఎందుకు చప్పట్లు కొట్టారు? పాట నచ్చింది అందుకని కొట్టాను. నా పాట బాగుందంటారా? బాగుంది. ఇంకోసారి చప్పట్లు కొట్టండి ప్లీజ్. క్లాప్ 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 క్లాప్. అయ్యో రామా, పేటాళుడు మళ్ళీ మొదటికొచ్చాడే. భగవాన్, వీడా పిచ్చమ్మాయిని కూడా పాడు చేస్తున్నాడే పాపి. గొంతు మాత్రం చాలా బాగుందండి. అయినా ఒక చిన్న సందేహం. నీ సందేహం నాకు తెలుసు బాబు. చక్కగానే పాడుతుంది, మరి ఆ పాటకు ప్రోత్సాహం లేదు. మనసు విరిగిపోయింది. పేరు రాలేదు, పెళ్లి కాలేదు. మిమ్మల్ని కలిసిన ఈ ఒక్క నిమిషంలో అమ్మాయి ముఖంలో వెలుగు కనిపించింది. ఆ వెలుగు నిలవాలంటే ఆ శక్తి మీ చేతుల్లో ఉంది. లేదంటే స్వామి సన్నిధికి వచ్చి ఇంత తమాషాగా మేము కలిసేవాళ్ళమా? నీకు పెళ్ళయిందా బాబు? ఈ ప్రశ్నకు నేను ఎప్పుడూ లేదు, ఇంకా కాలేదు. అబ్బాయి, ఒక్కసారి మా ఇంటికి రా బాబు. అదేనండి నా వీక్నెస్. ఓ మీరా? ఐఎమ్ సారీ, టెరిబ్లీ సారీ. కోదండం అని ఒక ఉద్దండ పిండం ఉన్నాడులేండి, వాడనుకుని అలా. 1 minute. ఏంట్రా? ఇది ఏమీ లేదండి, ఈ పత్రికలోని సీరియల్స్ ఒక పుస్తకంగా బైండ్ చేద్దామని పట్టుకొచ్చా. మీ అమ్మగారితో గుడికి పోలేదురా నువ్వు? లేదండి. ఏ? నాకు పని చేసే ఇల్లేనండి గుడి, యజమాని గారే దైవం అని ఏ సినిమాలో ఉంది? కాదండి, బొమ్మరిల్లో ఉంది. అంతే, పళ్ళు రాస్తాయి పో. హలో, ఇంకనే మీరు ఫోన్ పెట్టలేదు. ఈ రోజులో రాంగ్ నంబర్ దొరకడమే కష్టం. తమాషాగా దొరికింది. మిమ్మల్ని ఏ పేరుతో పిలవాలో తెలియడం లేదే. ఏ రాంగ్ నెంబర్ అని పిలిస్తే సరి. పూలు పెట్టుకున్నారా? ఫోన్లోనే వాసన దంచేస్తుంది. పూలు మంచంలో చల్లి పడుకున్నారా? మై డియర్ రాంగ్ నంబర్. ఏకాంతంగా ఉన్నారా? ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఒంటరిగా పడుకున్నానండి. పడుకుని టామీ గారిని ముద్దాడుతున్నాను. ఎవరా టామీ? విశ్వాసం గల కుక్క. నేను అలాంటి వాడినేనండి. మై డియర్ రాంగ్ నంబర్, ప్లీజ్ ఎక్కడుంటున్నారు? అడ్రస్ ఏమిటి? మీ పేరు? రాంగ్ నంబర్. జపాన్ ఇక్కడ కూర్చున్నావేరా? ఏం లేదండి, పొమ్మన్నారు, ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. వారేం చేస్తున్నారు? ఫోన్ మాట్లాడుతున్నారండి. ఎవరితో? రాంగ్ నంబర్ తో. రాంగ్ నంబర్ తోనా? ఎవర్రా అది? అదే పనిగా మాట్లాడుతున్నారండి.
రాంగ్ నంబర్తోనే. రాంగ్ నంబర్. ఏం మిస్టర్ శాస్త్రి, ఏమిటి ఏదో మాదిరిగా ఉన్నారు? ఒళ్ళు బాగాలేదు, ఒక్క వారం లీవ్ ఇవ్వండి. ఏ ఏమిటి జబ్బు? నీ పిండం పిల్లలకు పెట్ట, నువ్వు చేస్తున్న పాపాలన్నీ వినేరా నాకు ఈ తప్పు తగలడింది. అదే ఆ విషయాలన్నీ లీవ్ లెటర్లో రాశానండి. మీరేమో లీవ్ ఇవ్వండి సార్. అక్కడే నుంచున్నారే, లోపలికి రండి. పర్వాలేదు పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటా. ఏ నేనంటే మీకు భయమా? నీ పిండం పిల్లలకు పెట్ట, పక్కకొస్తే నీ భూత పురాణం మొదలెడతావు. అది వినలేక ఆఫీసు వదిలిపోతున్నా. లీవ్ ఇవ్వరా? బహుశా ఇది అంటుయాదేమో, అందుకే ఇక్కడ నుంచున్నా. ఓకే, ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉంటే మీ ఇంటికి రింగప్ చేస్తాను. ఆఫీసు విషయాలైతే మాత్రం ఫోన్లో మాట్లాడండి, సీక్రెట్ విషయాలు మాత్రం ఫోన్లో వద్దు. ఈ నవ్వుకే భావాలందరూ వచ్చి మీద పడతారు. వస్తాను రా రాక్షసే, వస్తాను సార్.